ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షులు వారిని దర్శించటానికి వచ్చినటువంటి లక్షలాది మంది దేశ విదేశీయులందరినీ ఉద్దేశించి ఒకటే మాట చెబుతూ ఉండేవారు. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి అని నీవే తెలుసుకో అంటూ ఉండేవారు. తెలుసుకోవటానికి ఏముంది? 2 నేనులు ఉంటే కదా, ఉన్నది ఒకటే నేను. కానీ నీవిప్పుడు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. నేనంటే దేహం అంటున్నావు. నీ పరిసరాలను చూస్తున్నావు. చూసి ఇది చెట్టు అని, ఇది పుట్ట అని, ఇది స్త్రీ అని, ఇది పురుషుడని, ఇది పండితుడని, ఇది పామరుడని ఒకటి కాదు. నీ నీ మనస్సులో గతంలో గుర్తించిన వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ నీవు గుర్తిస్తూ పోతూ ఉన్నావు. ఎన్ని గుర్తించినప్పటికీ నీవు అదేమీ కాదని, నీవు సృష్టికి భిన్నంగా ఉన్నటువంటి ఏకైక సత్యమని ఎంత చెప్పినా అది నీవే గుర్తించాలి తప్ప వేరొకరు చెప్పే ప్రయోజనం ఏంటి? ఆది శంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నేతి నేతి అంటూ చెప్పుకొచ్చారు. ప్లస్ ఇది నేతి. స్థూలదేహము కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు. ఈ పంచకోశాలలో ఏ కోశము నీవు కాదు. అన్నమయ కోశమని, మనోమయ కోశమని, విజ్ఞానమయ కోశమని, ఆనందమయ కోశమని, ఇట్లా కోశాలుగా మరి విభజించుకున్నవే. అవి నీవు కావని త్యజించాలి. చివరికి ఏదైతే నీవు తొలగించలేవో అది నీ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఇది ఒక అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప కొత్తగా నీవేదో నేర్వవలసింది, పొందవలసింది కాదని సూచిస్తున్నారు రమణ మహర్షులు వారు. ఇక్కడ నీవెవరివో ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పినా నీకు పూర్తిగా ప్రయోజనం లేదు. ఒక సందర్భంలో శివప్రకాశం పిళ్ళై రమణ మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినప్పుడు వారు అడిగారు ప్రశ్న మహర్షుల వారిని, నేనెవరిని అని అడిగినప్పుడు అరివి నీ అన్నారు. అంటే నీవే తెలివివి, నీవే జ్ఞానానివి, నీవే ఎరుకవి అని సూచించారు మహర్షులు వారు. మరి అయితే నాకు తెలియటం లేదే, విచారించు. దేహమేమో చూడు, నీవు ఇది అది అంటున్నావుగా, ఇది అది అనకుండా మరి నీవు నిద్రిస్తున్నప్పుడు ఏ స్థితి అయితే ఉన్నదో అది నీ సహజత్వమేగా. ఆ సహజ స్థితి ఇప్పుడు కూడా ఉన్నది కదా. కొత్తగా ఏమొచ్చింది? ఏదీ రాలేదుగా. కాబట్టి నీవిక్కడ ఎన్ని చెప్పుకున్నా, ఎంత అర్థం చేసుకున్నా మనస్సులో
దాగి ఉన్నటువంటి నీ సంస్కార వాసనలు నిన్ను నీవుగా నిలిచి ఉన్నప్పటికీ అన్య చింతనతోటి నీవు మతన పడుతున్నావు. అందుకనే చింతావిహీనం, అందుకనే అంతర్ముఖం, అందుకనే శరణాగతి, అందుకనే మౌనము. మహర్షుల వారు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ సత్యము ఒకటే. అది గురువు అందించడు. నీవు ఎన్ని గ్రంథాలు చదివినా, శాస్త్రాధ్యయనము చేసిన వాటి వల్ల ఈ మనస్సులో ఎటు పోవాలో తెలుస్తుందే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము వాటికి ఉండదు. కారణం నీవు అదేను. జీసస్ క్రైస్ట్ సహితము బైబిల్లో స్పష్టంగా చెప్పిన విషయం మీకు తెలుసు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే ఐ యామ్ ఈజ్ ది రియాలిటీ. ఏదైతే ఉన్నదో నీవు పుట్టక ముందు ఆ సత్యము ఇప్పుడు ఉన్నది. నీవు గతించిపోయినా, దేహంతో సంబంధం లేకపోయినా ఆ ఉన్నది నీవేను, మరొకటి కాదు అని స్పష్టం చేశారు రమణ మహర్షుల వారు. ఉన్నది ఉన్నట్టుగా నీవు తెలియటానికి ఇక్కడ ఏవైనా రెండు నేనులు ఉన్నాయా? లేవు కదా. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు కదా. ఆలోచన వచ్చినప్పుడు నీవు అన్య చింతనలో కూరుకుపోయి ఉంటావు. ఆలోచన రానప్పుడు నీ సత్యంలోనే ప్రకాశిస్తూ ఉంటావు. ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు ఉండవు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కోరికల వల్ల, వాసన వల్ల, బంధాల వల్ల, తెచ్చుకున్న పిడికెడు ప్రారంధం వల్ల ఈ మాయలో నీవు అసత్యాన్ని సత్యముగా భావిస్తున్నావు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, నేనంటే ఈ దేహం లేకపోతే నేను లేను అనేటటువంటి ఒక హీన స్థితికి నీవు చేరుకున్నావు. మరి ఏం చెయ్యాలి? నీవేమి చెయ్యక్కర్లేదు. కొత్తగా సంపాదించవలసింది కనుక అయితే కష్టపడవచ్చు, నేర్చుకోవచ్చు, సంపాదించవచ్చు. ఇక్కడ నీవు ఇంతవరకు నేర్చుకున్నది తొలగించటమే. అంటే it is not the process of attaining or learning something anew. No. It is the process of unlearning. అంటే నీవింతవరకు
చేకూర్చుకున్న శాస్త్ర పరిజ్ఞానము కావచ్చు, లోక వ్యవహారము కావచ్చు, ఎటువంటి చింతనైనా కావచ్చు, వాటికి నీవు దూరంగా నిలిచి ఉన్న స్థితిని అలవాటు చేసుకున్నప్పుడు మరి నీకు వద్దన్న నీ సహజత్వమే అక్కడ అనంతంగా నిలిచి అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూ ఉంటున్న సంగతి ఆత్మగా ఎరుకగా నీవే గ్రహిస్తావు. నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఈ సృష్టిలో ఏదీ కాదని, నీవుగా ఉన్నటువంటి నీ సహజ స్థితి తురీయమని, అది 4వ అవస్థ కాదని సామాన్యంగా ఏమనుకుంటున్నావు? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు ఆవలిది 4వ అవస్థ అని నీవు భావిస్తున్నావు. అది సరి అయింది కాదు. ఉన్నది ఒకటే అవస్థ, ఉన్నది ఒకటే సత్యస్థితి, ఉన్నది ఏకైక స్వయం ప్రకాశము కలిగిన నేను ఉన్నాను అన్న అహంస్మరణే నీ సహజత్వము. తత్వమసి వాక్యము కూడా ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నది. తత్ అంటే ఏదైతే ఉన్నదో అది నీ సహజత్వమని చెప్పటం, నీవు దేహము కాదని చెప్పటం. దీని అర్థం ఏమిటి? నీవు ఏది కాదో సూచించారే తప్ప ఏదై ఉన్నావో చెప్పటానికి అది మరి మనస్సుకి అందదు కదా, అవస్థలకు అందదు కదా, ఆలోచనకి అందదు కదా. నీ సహజత్వము మనోపరిధిలో కనుక ఉంటే బోధించవచ్చు, సూచించవచ్చు, నేర్పించవచ్చు, నిన్ను తయారు చేయవచ్చు. అటువంటిది ఏది ఉండదని నీవు గ్రహించు. ఎన్ని రకాలుగా మహర్షుల వారు సూచించినప్పటికీ నీవు గ్రహించవలసింది ఏది కొత్తగా రాదని. ఇప్పుడు కూడా నీవు అదేనని, మరి నాకెప్పుడు తెలుస్తుందని ఎదురు ప్రశ్న వేస్తున్నావుగా. తెలియటానికి నీవు దానికి అన్యంగా ఉంటే కదా. నీవే అదైనప్పుడు తెలియటం ఏమిటి? తెలుసుకునేవాడెవరు? అది స్వయం ప్రకాశమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సృష్టిలో ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తు కావచ్చు, గ్రహాదులు కావచ్చు, సూర్య చంద్రాదులు కావచ్చు. సూర్యుడు ఉన్నట్టు నీకు చెప్పాడా? లేదే, నీవు చెబుతున్నావు. కాబట్టి ఎవరు చెబుతున్నారో వారి యొక్క సత్యత్వం మీద ఈ సృష్టి ఆధారపడి ఉంది. దీని అర్థం ఏమిటి? చెప్పేవాడు ఉన్నాడేమో చూడు, చూచేవాడు ఉన్నాడేమో చూడు, సర్వాన్ని గ్రహిస్తున్నావని అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. అట్టివాడెవడు లేడని, ఉన్నది ఎరుక మాత్రమేనని, ఉన్నది జ్ఞానముని, ఉన్నది అనంతముని అనుగ్రహం చేత
దానంతటది ప్రకాశించిన స్థితిలోనే నీవు గ్రహించగలుగుతావు. మనస్సుకి అందనిది మనస్సుతో తెలుసుకోవటం ఎలా? కాబట్టి మనస్సుకి పని కల్పించవద్దు. ఏదీ చేత కాదా ఆ ఉच्चతర శక్తికి శరణాగతిగా అది చూసుకుంటుంది. అంతకంటే ఏమీ లేదు. మౌనమే శరణ్యం.